ఈనాటి దివ్య బలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్నిగ్ధాకి వీసా స్లాట్ రావాలని మరియు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలని, ఎంఎస్ స్టడీస్ కోసం యుఎస్ఏకి వెళ్ళే కృపను దేవుడు ప్రసాదింపచేయాలని, రాసినటువంటి బీటెక్ పరీక్షలో ఉత్తీర్ణత ప్రసాదింపచేయాలని, హర్ష రాసినటువంటి సెమిస్టర్ పరీక్షలో ఉత్తీర్ణత దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సుకన్య మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తును దయచేయమని సోలెక్ జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు దయచేయమని, సాత్విక్ యాత్విక్లను దీవించమని, జ్ఞానవరాలతో వారిని దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్య బలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. ఫాదర్ భాగ్యరాజ్ గారిని దీవించాలని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికి సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జోసెఫ్ వంశీ చేస్తున్న ప్రాజెక్టు సక్సెస్ఫుల్ అవ్వాలని మరియు జ్యోతి యూకే వీసా ప్రాసెస్ ఏ ఆటంకం లేకుండా జరగాలని, మోనికాకి సేఫ్ డెలివరీ అవ్వాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని అంతోని మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఫెడ్రిక్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు అన్నమ్మకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపు చేయమని, సామ్యుయల్ జోనాథాన్లను దీవించి వారికి మంచి జ్ఞానాన్ని ప్రసాదింపు చేయమని, రూబెన్ ఫెలిషియాలను దీవించి మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని డాలీ విన్సెంట్ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఆగస్టు 7వ తేదీన వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్న చరణ్ దీవించమని, దేవుని జ్ఞానంతో నింపాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఎనిల్ రెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రదీప్ జోసెఫ్ లతలను దీవించమని, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. ఈ ఉద్దేశాలతో పాటు ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునదా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునదా. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు.
అన్న జాక్యములను సన్నుతింతుము. ఎందుకన వారి సంతతి వలన దేవుడు లోకమునకు దీవెనలను వసగెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థించమని దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధముగా ఈ ఉదయకాల దివ్య పూజా బలిలో ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ అన్న జాక్యముల పండుగను కొనియాడుతూ ఉంది. మరియ తల్లిని కన్నటువంటి తల్లిదండ్రులు, దేవుని యందు మరియ తల్లిని భయభక్తులతో పెంచినటువంటి తల్లిదండ్రులు, ఈరోజు మనకు రక్షణ వచ్చిందంటే మరియ తల్లి యొక్క గర్భము ద్వారా, మరియ తల్లి యొక్క త్యాగము ద్వారా, మరియ తల్లి యొక్క ఉన్నతమైన ఉదార స్వభావము ద్వారా. మరి ఆ తల్లినే కన్నటువంటి తల్లిదండ్రులు అన్న జాక్యములు వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రణాళికను అర్థము చేసుకుని తన కుమార్తెను లేదా వారి యొక్క కుమార్తెను దేవునికి కానుకగా సమర్పించినటువంటి ఆ గొప్ప తల్లిదండ్రుల విశ్వాసాన్ని ఈరోజు మనం ప్రకటించుకోబోతూ ఉన్నాం. వారి యొక్క విశ్వాసములో మనమందరము కూడా కొనసాగించబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా విశ్వాసములో బలపడి దేవుని యొక్క ప్రణాళికలను అర్థము చేసుకుని దేవుని యొక్క చిత్తానుసారం జీవించే యోగ్యతను అన్న జాక్యముల యొక్క ప్రార్థన ద్వారా మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా పితరుల తండ్రివైనవో ప్రభువా, పునీత అన్న జాకీములపై నీ అనుగ్రహమును కుమ్మరించి మనుష్యావతారుడైన నీ కుమారుని తల్లికి జన్మనిచ్చు మహాభాగ్యమును ప్రసాదించితివి. ఈ
ప్రార్థన ఫలితముగా నీవు నీ ప్రజలకు వాగ్దానము చేసిన రక్షణను మేము సంపూర్ణముగా పొందగలుగునట్లు మాకు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 17 వచనముల వరకు. విశ్వాసఘాతులైన ప్రజలారా, మీరు నా చింతకు మరలి రండు. మీకు యజమానుడను నేనే. నేను ప్రతి పట్టణము నుండి మీలో ఒక్కనిని, ప్రతి కుటుంబము నుండి మీలో ఇద్దరిని ఎన్నుకొని వారిని సియోను కొండకు కొనివత్తును. నాకు విధేయులైన కాపరులను నేను మీకు పాలకునులుగా నియమింతును. వారు వివేక విజ్ఞానములతో మిమ్ము పాలింతురు. మీరు దేశమున బహుళ సంఖ్యకులుగా విస్తరిల్లిన పిదప జనులలో ఎవ్వరును ప్రభు నిబంధన మందసమును గూర్చి ప్రస్తావింపరు. వారు దానిని గూర్చి ఆలోచింపరు, దానిని జ్ఞప్తికి తెచ్చుకొనరు, సందర్శింపరు. మరలా క్రొత్త మందసమును చేసుకుందామని అనుకొనరు. ఆ కాలము వచ్చినప్పుడు యెరూషలేమును ప్రభువు సింహాసనమని పిలుతురు. జాతులెల్లా అచట ప్రోగై నన్ను ఆరాధించును. ఆ ప్రజలిక మొండితనముతో తమ దుష్టాలోచనల ప్రకారము తాము నడుచుకొనరు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా, 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 హల్లెలూయా.
మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుండి 23వ వచనం వరకు. కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. పరలోక రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ పక్కన పడిన విత్తనములను పోలియున్నాడు. దుష్టుడు ఏతెంచి వాని హృదయముల్లో నాటబడిన దానిని ఎత్తుకుని పోవును. రాతి నేలపై పడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వానిని సూచించుచున్నది. అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలుచును. ఆ సందేశము నిమిత్తము శ్రమ అయినను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే త్రొట్టిల్లును. మొండ్ల పొదలలో పడిన విత్తనమును పోలినవాడు వెంటనే సందేశమును ఆలకించును. కానీ ఐహిక విచారము, ధన వ్యామోహము దానిని అణిచివేయును. కనుక వాడు నిష్ఫలుడగును. సారవంతమైన నేలయందు పడిన విత్తనమును పోలినవాడు సందేశమును విని గ్రహించి 100 60 30 ఫలించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును కాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, తల్లితిరి సభ ఈరోజు పునీత అన్నమ్మ జాకీముల పండుగను కొనియాడుతోంది. ఈ పండుగ శుభ సందర్భాన మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఎవరెవరైతే వీరి యొక్క పేర్లను ధరించి ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులు, ఈరోజు తల్లి తిరుసభలో ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి పండుగ. కారణం ఏమిటంటే ఎంతోమంది పునీతులు ఉన్నారు. ఆ పునీతులందరిలో ఎంతో గొప్ప మహాభాగ్యాన్ని పొందుకున్నటువంటి పునీతులు అన్నమ్మ జాకీములు. ఎందుకంటే వీరు మనకు రక్షణను ఇచ్చినటువంటి దేవునికే అమ్మమ్మ తాతయ్యలు అయ్యే గొప్ప మహాభాగ్యాన్ని దేవుడు వీరికి కల్పించారు. ప్రియ సహోదరులారా, అన్న అనగా దేవుని యొక్క దీవెన అని అర్థం. జాకీము అనగా యెహోవా సేవ్స్ అనగా దేవుడు రక్షించును అని అర్థం. వీరిద్దరు కూడా ఎంతో పుణ్య దంపతులు. విశ్వాసములో, ప్రార్థనలోనూ ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలిచినటువంటి వ్యక్తులు. ప్రియ సహోదరులారా, ఎంతో కాలముగా వీరికి బిడ్డలు లేరు, సంతానము లేదు. వృద్ధాప్యాయం వచ్చేంత వరకు కూడా వీరికి సంతానము లేనట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. వీరిద్దరి గురించి సువిశేష పట్టణాల్లో అంతగా లేదు, కానీ ఇతర గ్రంథాలలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, వీరు 2వ శతాబ్దానికి చెందినటువంటి పునీతులుగా, అబ్రహాము సంతతి వారిగా మరి వారి యొక్క చరిత్ర తెలియచేస్తూ ఉంది. వీరు ఎంతో పుణ్య దంపతులని, దేవుని మీద ఎంతో విశ్వాసము కలిగినటువంటి బిడ్డలు అని, వృద్ధాప్యాయము వరకు లేదా చాలా సంవత్సరాల వరకు సంతానము లేకపోయినప్పటికీ దేవుడు తప్పకుండా సంతానాన్ని ఇస్తాడు, దేవుని మీద ఆధారపడితే తప్పకుండా మనకు విజయమే లభిస్తుంది, దేవుడు ఎవరిని మోసము చేయడు, దేవుడు ఎవరికి అన్యాయము చేయడు, తనను విశ్వసించి తన మీద నమ్మకాన్ని ఉంచుకున్నటువంటి ప్రతి బిడ్డ జీవితములో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని ఒకే విశ్వాసముతో, ఉన్నతమైనటువంటి ప్రార్థనలతో ముందుకు సాగిపోయినటువంటి పుణ్య దంపతులే ఈ అన్న జాకీములు. ప్రియ సహోదరులారా,
వారి యొక్క విశ్వాసానికి తగినట్లుగా వారి సుదీర్ఘ ప్రార్థనల తరువాత దేవుడు ఒక బంగారు బిడ్డను కానుకగా సమర్పించాడు. దేవుడిచ్చినటువంటి ఈ కానుకను 3 నెలల తరువాత ఆ బిడ్డను దేవాలయానికి తీసుకుని వెళ్ళి, ప్రభా, నీ కృపచేత అనుగ్రహించబడినటువంటి బిడ్డ, మీ ఉన్నతమైనటువంటి శక్తి చేత అనుగ్రహించబడినటువంటి ఈ బిడ్డను మీ సేవకు అంకితం చేస్తూ ఉన్నాను, మీ ప్రణాళికకు అంకితం చేస్తూ ఉన్నాను అని 3 నెలల ప్రాయములోనే అన్న జాకీములు ఆ చిన్నారి బిడ్డ అయినటువంటి మరియను దేవాలయములో సమర్పించినట్లుగా ఇక్కడ చరిత్ర తెలియచేస్తూ ఉంది. అది మాత్రమే కాదు ప్రియ సహోదరులారా, ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి దేవుని యందు భయభక్తులతోనూ విశ్వాసముతోనూ దేవుని యొక్క వాక్యము పట్ల భక్తితోనూ ధర్మశాస్త్రాల పట్ల గౌరవముతోనూ ఆ చిన్నారి బిడ్డను పెంచి పెద్ద చేస్తూ ఉన్నారు. దేవుని జ్ఞానాన్ని నూరిపోస్తూ ఉన్నారు, పవిత్రతను నూరిపోస్తూ ఉన్నారు. నీవు దేవునికి సొంతమైనటువంటి బిడ్డవు, దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది అనే భావాన్ని ఆ చిన్నారి బిడ్డలో నూరిపోస్తూ ఎంతో విశ్వాసములో ఆమెను తీర్చిదిద్దుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఈ కుటుంబము, అన్న జాకీముల ఈ పవిత్రమైన కుటుంబము మన క్రైస్తవ కుటుంబాలకు ఆదర్శము. ప్రతి కుటుంబము లేదా ప్రతి తల్లిదండ్రులు కూడా పుట్టినటువంటి బిడ్డను దేవునికి సమర్పించాలి, దైవజ్ఞానాన్ని నూరిపోయాలి, దేవాలయానికి తీసుకుని వెళ్ళి ఆ విశ్వాసములో బలపరచాలి అని ఈ ఇద్దరి యొక్క జీవిత విధానము ద్వారా మనం తెలుసుకోవాలి. సాధారణంగా నేటి సమాజంలో బిడ్డ పుట్టగానే ఏ స్కూల్లో జాయిన్ చేద్దామా, ఎక్కడ బెస్ట్ స్కూల్స్ ఉన్నాయా, ఏమి చదివిద్దామా, ఈ బిడ్డను ఎలా తయారు చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటాం. తప్పేమీ లేదు ప్రియ సహోదరులారా. కానీ దానికంటే ఎక్కువ పవిత్రమైనటువంటి ప్రధానమైన స్థాయి విశ్వాసము, ప్రార్థన, వాక్యము. దేవుని కుటుంబాలు వారి యొక్క బిడ్డలను దేవుని వైపు నడిపించాలి, దేవుని బాటలో నడిపించాలి. అలా నడిపించబడినటువంటి మీ బిడ్డలు మీరు అనుకున్నటువంటి స్థాయి కంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదుగుతారు. మీరు కోరుకున్న విధముగా కంటే దేవునికి ఇష్టమైనటువంటి విధముగా బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులై మీకు అందనటువంటి ఊహించినటువంటి స్థితిలో ఆ బిడ్డలు ఎదుగుతారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటంటే, ఈలోక జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే అంత ఉన్నతమైన స్థితిలో నా బిడ్డ బలపడతాడు అనే అపోహ. ఎంత ఉన్నతమైన స్థితిలో స్థిరపడినా బలపడినా నీకు అందనటువంటి స్థాయికి ఎదిగిపోయినా ఆ బిడ్డలో విశ్వాసం ఉందా, పెద్దల పట్ల గౌరవం ఉందా, దేవుడంటే భయభక్తులు ఉన్నాయా, పెంచి పెద్ద చేసి ఉన్నతమైనటువంటి స్థాయికి నడిపించిన తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉందా అంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి. ఈ లోక జ్ఞానాన్ని నూరిపోసి ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడడానికి ప్రయత్నం చేసినటువంటి తల్లిదండ్రులు ఎందుకు కన్నానా అని బాధపడినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అందరూ అని నేను చెప్పను, కానీ తప్పకుండా కొంతమంది అయితే ఉన్నారు. కారణం ఏమిటంటే ఈ లోక జ్ఞానము తప్ప దైవ జ్ఞానాన్ని నూరిపోయలేదు. ఈ లోకములో ఉన్నతమైన స్థాయికి ఎలా ఎదగాలో నేర్పించారు, కానీ దేవునిలో ఎలా బలపడాలో, దేవుని యొక్క దీవెనలు ఎంత గొప్పవో ఉన్నతమైనవో నేర్పించలేదు. ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తరువాత ఏదైనా ఒక చిన్న కష్టము రాగానే నా జీవితం ఇంతే,
నేను బ్రతకటమే వ్యర్థము అని రకరకాల నిర్ణయాలను తీసుకుని వారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ అన్న జాకీములు క్రైస్తవ కుటుంబాలకు, విశ్వాస కుటుంబాలకు ఒక ఆదర్శ కుటుంబము. వారి వలె తమ బిడ్డలను కూడా విశ్వాసములో బలపరచాలి. పుట్టిన బిడ్డను దేవుని వైపు నడిపించాలి. దైవ జ్ఞానాన్ని, దైవభక్తిని, దేవుని వాక్కును ఆ బిడ్డలో నూరుపోయాలి. అది ప్రతి విశ్వాసి కుటుంబంలో పుట్టిన బిడ్డలకు చేయవలసిన ప్రధానమైనటువంటి ధ్యేయము అని చెప్పి తల్లి తిరుసభ వీరిద్దరిని మన ముందు ఉంచుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అన్నా జాకీములు ఎంత ధన్యతను పొందుకున్నారంటే, దేవుని తల్లికే తల్లి అయినటువంటి వ్యక్తి అన్నమ్మ. దేవుని తల్లికే తల్లిదండ్రులుగా అర్హత పొందినటువంటి వ్యక్తులు ఈ అన్నమ్మ జాకీములు. చూడండి ప్రియ సహోదరులారా, ఎన్ని కోట్లు పెట్టినా కొనలేనటువంటి అర్హత ఈ గొప్ప ఉన్నతమైనటువంటి అర్హత. దేవునికే గ్రాండ్ పేరెంట్స్గా యోగ్యతను పొందుకున్నటువంటి వ్యక్తులు అన్నమ్మ జాకీములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వీరిద్దరూ మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, పుట్టినటువంటి ఆ చిన్నారి బిడ్డ అయినటువంటి మరియను 3 నెలల ప్రాయములోనే దేవునికి అంకితం చేసినట్లుగా, నీవు దేవునికి మాత్రమే సొంతము, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవుని యొక్క దీవెన అనుగ్రహముతో సమస్త మానవాళిని రక్షించడానికి నీతో దేవునికి పని ఉంది అని చిన్ననాటి నుండే దేవుని యందు భయభక్తులతో నడిపించినటువంటి బిడ్డలు, మరి దంపతులు, ఈ గొప్ప పుణ్య దంపతులు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వీరి యొక్క పండుగను కొనియాడటం మనందరికీ ఎంతో అదృష్టకరమైనటువంటి సమయం ఇది. మనము కూడా వారి వలె విశ్వాసంలో బలపడాలి అని, మనము కూడా వారి వలె ఎడతెగనటువంటి ప్రార్థనలో బలపడాలి అని, ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదురైనా దేవుని వైపు చూసి సాగిపోవాలి అని, నారు పోసే దేవుడు తప్పకుండా నీరు పోస్తాడు, నిరుత్సాహపడకూడదు అని, ఎంత ఆలస్యమైతే అంత అద్భుతాన్ని దేవుడు చేస్తాడు అని ఈ అన్న జాకీములు ఈరోజు మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గొప్ప పుణ్య దంపతుల పండుగను, లేకపోతే ఈ గొప్ప పుణ్య దంపతులు చేసినటువంటి క్రియలను తప్పకుండా ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి, ప్రతి దేవుని కుటుంబము తెలుసుకోవాలి, ప్రతి దేవుని బిడ్డ తెలుసుకోవాలి అని 16వ శతాబ్దంలో దీనిని మహాపండుగగా ప్రతి ఒక్కరూ కొనియాడాలి అని, వారి యొక్క ఆదర్శ జీవితం క్రైస్తవ కుటుంబాలకు ఎంతో ఆదర్శముగా మిగిలిపోవాలి అని ఈ పండుగను 16వ శతాబ్దము నుండి కొనియాడుతున్నట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చెట్టు మంచిదైతే విత్తనం కూడా మంచిదవుతుంది, విత్తనం మంచిదైతే చెట్టు కూడా మంచిగానే మారిపోతుంది. ఈరోజు మన బిడ్డలు విశ్వాసములో బలపడి గొప్ప ప్రయోజకులు అయ్యారు అంటే అది మీ విశ్వాసము, మీరు పెంచినటువంటి విధానము, మీరు నూరు పోసినటువంటి దైవభక్తి అని చెప్పుకోవాలి. ఈరోజు మీ బిడ్డలు చేతికి అందిన తరువాత అందకుండా వెళ్ళిపోయారు అంటే, ఈరోజు మీ బిడ్డలు మీరు చెప్పినటువంటి మాట వినటం లేదు అంటే, ఈరోజు మీ బిడ్డలు మీ చేయి దాటి వెళ్ళిపోతున్నారు అంటే
ఎక్కడో పెంపుదలలో కానీ, పెంచడంలో, నడిపించడంలో, మంచిని నేర్పించడంలో ఎక్కడో విఫలమయ్యారు అని తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవునిలో బలపడినటువంటి కుటుంబాలు, బలపడనటువంటి కుటుంబాలు అన్న జాకీముల యొక్క ప్రార్థనల సహాయముతో ఇంకా గొప్పగా బలపడాలి అని, దేవుని యందు భయభక్తులతో, విధేయతతో, వినయముతో విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోవాలి అని ఈరోజు ఈ గొప్ప పునీతుల యొక్క ప్రార్థనల ద్వారా ఈరోజు మనం వేడుకుందాం. వీరి యొక్క ప్రార్థన బలముతో మన విశ్వాసాన్ని బలపరచమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఈనాటి ఈ సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 18 నుండి 23 వరకు మనం ధ్యానం చేసినట్లయితే యేసు ప్రభు విత్తువాని యొక్క ఉపమాన భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు, మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. దీని ప్రధానమైనటువంటి అర్థం ఏమిటంటే, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు విన్నవారు 4 రకాలుగా ఉంటారని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. వాక్యము అందరికీ బోధించబడుతుంది, అందరికీ సమానంగా బోధించబడుతుంది. కానీ దానిని స్వీకరించే వ్యక్తులు 4 రకాలుగా ఉంటారని, 4 రకాలుగా ఉంటారని వారిని రకరకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి విత్తనాలను పోలుస్తూ ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి వారు వాక్యాన్ని వింటారు అంటే వీరు త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలను పోలి ఉన్నారు. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు పక్షులు వచ్చి వెంటనే తినివేస్తూ ఉంటాయి. కాళ్ళ ద్వారా మనుషులు నడుస్తూ ఉండగా అవి తొక్కబడతాయి, కాబట్టి అవి ఫలించలేవు. ప్రియ సహోదరులారా, త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఫలించాలి, బాగా మొలకెత్తాలి, సారవంతముగా జీవించాలి అని కోరుకుంటారు. కానీ అవి చెవికి మాత్రమే పరిమితం. ఈ మొదటి వారిని చెవులతోనే విని చెవులతోనే వదిలేస్తారు, కానీ దానిని హృదయంలోనికి ప్రవేశింపనివ్వరు. వీరిని త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలను పోలి ఉన్నట్టుగా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇక రెండవ వారు నేలపై పడినటువంటి విత్తనములను పోలి ఉన్నారు. విత్తనాలు చల్లగానే రాతి నేల మీద, అనగా మట్టి లేనటువంటి కొద్దిగా అక్కడక్కడ మట్టి ఉన్నటువంటి రాతి నేల మీద పడుతూ ఉన్నాయంట. అవి వెంటనే మొలకెత్తి మట్టి లేనందున, నీరు లేనందున, తేమ లేనందున వెంటనే చనిపోతాయి. ప్రియ సహోదరులారా, వీరు వాక్యాన్ని వింటారు, కానీ విన్న తరువాత చాలా నిర్ణయాలు తీసుకుంటారు. వాక్యాన్ని విని వాక్యానుసారం జీవించాలి, అన్నీ వదిలిపెట్టుకోవాలి, ఇక దేవుని కోసమే జీవించాలి అని నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళ నిర్ణయాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి నిర్ణయాలు. గుడిలో ఉన్నంత వరకే వీళ్ళ నిర్ణయాలు. గుడిలో నుంచి బయటకు రాగానే విన్న వాక్యాన్ని మర్చిపోతుంటారు, ఇచ్చినటువంటి మాటను మర్చిపోతూ ఉంటారు, యథావిధిగానే జీవిస్తూ ఉంటారు. ఇక మూడవ రకం వారు ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలను పోలి ఉన్నారు. ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు చక్కగా మొలకెత్తుతూ ఉంటాయి. పైకి వచ్చే కొలది, పైకి రావాలనుకునే కొలది ఆ ముండ్ల పొదలు వాటిని కప్పివేస్తూ ఉంటాయి. ముండ్ల పొదలు ఉండటము ద్వారా, అడ్డంగా ఉండటము ద్వారా అవి ఫలించలేవు. ఆ ముళ్ళ పొదల్లోనే అవి కుషించిపోతూ ఉంటాయి. ఆ ముళ్ళ పొదలకే అవి బలైపోతూ ఉంటాయి. వీరిని ఏ విధంగా ప్రభు పోలుస్తూ ఉన్నారంటే, వాక్యాన్ని విన్నారు, ఫలించడానికి ప్రయత్నం చేశారు,
వారు ఎదుగుతున్న కొద్దీ చిన్న చిన్న బలహీనతలు రాగానే, చిన్న చిన్న శ్రమలు రాగానే, చిన్న చిన్న బాధలు రాగానే ఆ ముళ్ళ పొదల్లో కృంగిపోయినట్లుగా వీరు కూడా అక్కడే కృంగిపోతూ ఉంటారు. వాటిని జయించుకుని ముందుకు రావాలి అని ప్రయత్నాలు చేయరు. పడిపోయినటువంటి వ్యక్తులు లేచి నడవాలి అని ప్రయత్నము చేయరు. నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నేను బలహీనుడను, నేను పాపాత్ముడను, ఈ పాపాల్లో నుంచి నేను లేవలేను, నా స్థితి ఇంతే అని చెప్పి బలహీనతలకు, బాధలకు, సమస్యలకు బలి అయిపోయి, బానిసలైపోయి కృంగిపోతూ ఉంటారు. వీరిని 3వ రకమైనటువంటి విత్తనాలుగా ప్రభువు పోలుస్తూ ఉన్నారు. ఇక 4వ రకమైనటువంటి వ్యక్తులు సారవంతమైనటువంటి నేల మీద పడిన విత్తనాలను పోలి ఉన్నారు. అందరిలాగానే వీరు కూడా దేవాలయానికి వెళతారు, అందరితో పాటు వీళ్ళు కూడా వాక్యాన్ని వింటారు. కానీ వీరి యొక్క ప్రత్యేకత ఏమిటంటే మిగతా వారిలాగా కాదు. దేవుని యందు భయభక్తులతో వీరు ప్రవర్తిస్తారు. విన్నటువంటి ప్రతి వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకుంటారు. హృదయంలో పదిలపరుచుకున్న ప్రతి వాక్యానుసారం జీవిస్తూ ఉంటారు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేవుని వైపే చూస్తూ ముందుకు సాగిపోతారు. కానీ ఏ బాధకు, ఏ శ్రమకు, ఏ బలహీనతకు వీరు కృంగిపోరు. వీరు ఈ లోక బలహీనతలతో యుద్ధం చేసి ప్రభు నామములో విజయముతో ముందుకు సాగిపోతూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 4 రకాలలో నేను ఏ కోవకు చెందిన వ్యక్తిని, ఈ 4 రకాల వ్యక్తులలో నేను ఏ దశలో ఉన్నాను, నా విశ్వాసం యొక్క దశ ఎలా ఉంది అనేది ఈరోజు ఆత్మపరిశీలన చేసుకోమని దేవుడి వాక్యాన్ని మనందరి ముందు ఉంచుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకుని సారవంతమైన నేల మీద పడినటువంటి విత్తనాలను పోలి జీవించే యోగ్యతను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు అన్నా జాకిముల పండుగ శుభ సందర్భాన వీరిని మా అందరికీ ఆదర్శముగా ఉంచినందుకు స్తోత్రమయ్యా. వీరి విశ్వాస జీవితం వలె మేము కూడా విశ్వాసములో బలపడి మీ యందు భయభక్తులతో, వినయముతో, విధేయతతో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభువా, ఈరోజు మా అందరి యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకోమని 4 రకాల విత్తనాల ఉపమానము ద్వారా మా అందరికీ తెలియచేసినందుకు స్తోత్రం ప్రభువా. మేము బలహీనులము, పాపులము, బలహీనతలకు గురి అయిపోయి బానిసలమైపోయి జీవిస్తున్నాం ప్రభువా. మీ శక్తి మాకు కావాలి తండ్రి, మీ దీవెనలు మాకు కావాలి దేవా. సారవంతమైనటువంటి నేల మీద పడిన విత్తనాలను పోలి జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఈరోజు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, మరి ముఖ్యముగా ఈరోజు దివ్య పూజాబలులు సమర్పించిన వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాను. ఈ ఛానల్ అభివృద్ధికై పని చేస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్ సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను, లైవ్ చాట్ ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాలు పంపిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు ఎవరైతే పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో ఆ బిడ్డలందరినీ దీవించమని, ఇంకా ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలకు వెళుతూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ దీవించమని, సంతానం లేనటువంటి వారికి సంతాన భాగ్యాన్ని దయచేయమని, చదువుకుంటున్న చిన్నారి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని, యువతి యువకులను ఆశీర్వదించమని, ఈ యవ్వన సమయంలో ప్రభా వారిని మీ ఆధీనంలో ఉంచి బంగారు భవిష్యత్తును వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ దీవించమని, వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను, అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డలను, హార్ట్ సమస్యలు, క్యాన్సర్ సమస్యలతో, రకరకాల మోకాళ్ళ నొప్పులతో, షుగర్, టీబీ, బీపీలతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా తాకి స్వస్థపరచమని,
ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న, కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో, కుటుంబ గొడవలతో కొట్టిమిట్టాడుతున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించి వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ బిడ్డలందరినీ, వీరి కుటుంబాలను చల్లగా దీవించి వారిని కాచి కాపాడమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము కాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ గౌరవార్థము మేమర్పించు కానుకలను దయతో స్వీకరింపుము. అబ్రహామునకును అతని సంతతి వారికి నీవు వాగ్దానము చేసిన ఆశీస్సులలో మేము కూడా భాగస్థులమగునట్లు మమ్ము సదా దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు,
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఆ దేవుడు మనందరినీ దీవించడానికి ఎక్కునటువంటి అప్పాన్ని ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చడానికి మన మధ్యలోనికి వేధిస్తున్నటువంటి పవిత్రమైన సమయం. రెండు చేతులు జోడించి భక్తి విశ్వాసాలతో మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు టయవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
నీ సముఖములో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజాబలి సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలను నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి ప్రతి బిడ్డను, విదేశాలకు ప్రయాణమై వెళుతున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, దీనిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియుగు మరియు మాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోసెఫ్ గారితోనూ, అన్న జాక్యములతోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ చేతులు పైకి లేపి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. అందు లేచి నిలబడి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన మనందరి ఉద్దేశాలు నెరవేరాలని, మరి ముఖ్యంగా ఈనాడు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాలు నెరవేరాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనేందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనకు తోడుగా ఉండే ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధ ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అన్నమ్మ జాకీముల పండుగ శుభ సందర్భాన మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అన్నమ్మ గారి యొక్క, జాకీము గారి యొక్క పేర్లతో పిలువబడుతున్నటువంటి మీ అందరికీ కూడా ఈ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను
పునీత అన్నమ్మ జాకిములు గారి యొక్క ప్రార్థన సహాయము ద్వారా దీవించబడాలి అని, విశ్వాసములో బలపడాలి అని ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. వారు ప్రభువు నుండి దీవెనలను పొందిరి, వారి రక్షకుడైన ప్రభువు నుండి దయను పొందిరి. 24వ కీర్తన 5వ వచనము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, లోక రక్షణ నిమిత్తము నీ జనితైక కుమారుడు మానవుల మధ్య మానవ మాతృడుగా జన్మింపవలెనని నీవు చిత్తగించితివి. ఈ అద్భుత పరమ రహస్యము ద్వారా మానవులందరూ నీ నుండి మరలా జన్మింపవలెనని సంకల్పించితివి. కావున నీవు ఈరోజు జీవాహారముతో పోషించిన నీ బిడ్డలను దత్తతనసగు ఆత్మతో పవిత్ర పరమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
స్వరూపుని అందాల పత్ని అన్న జాకీముల గారాల తల్లి ఆత్మా స్వరూపుని అందాల పత్ని వరపుత్రుని మోసిన బంగారు తల్లి వరపుత్రుని మోసిన బంగారు తల్లి అమ్మాని శరణ కోరి వేడెదమెప్పుడు అనురాగ పల్లకి మా తల్లి ఆనంద మల్లిక మరియ తల్లి అనురాగ పల్లకి మా తల్లి ఆనంద మల్లిక మరియ తల్లి కీర్తింతుము నిరతము ఆ మహాతల్లిని స్తుతింతుము ఆ కల్పవల్లిని కీర్తింతుము నిరతము ఆ మహాతల్లిని స్తుతింతుము ఆ కల్పవల్లిని ధ్యానింతుము తన మాతృ ప్రేమను ధ్యానింతుము తన మాతృ ప్రేమను ప్రేమింతుము ఆ దివ్య తల్లిని అనురాగ పల్లకి మా తల్లి ఆనంద మల్లిక మరియ తల్లి అనురాగ పల్లకి మా తల్లి ఆనంద మల్లిక మరియ తల్లి